హాయ్ అందరికీ! ఇవాళ బెండకాయ కారపులుసు చేస్తున్నానండి. ఒక్కసారి తింటే పిల్లలు మళ్ళీ చేసి పెట్టమంటారండి. మా పిల్లలకి చాలా ఇష్టమైన పులుసండి ఇది. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసి, కరివేపాకు వేసి, ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా పసుపు పొడి వేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కావాల్సినంత వాటర్ పోసుకొని సాల్ట్ చూసుకొని బాగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. 5 మినిట్స్ మగ్గిన తర్వాత చింతపండు నీళ్ళు ఎంత పులుపు కావాలో అంత నీళ్ళు పోసుకొని చూసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే బెండకాయ కారపులుసు రెడీ అండి. ఎంతో టేస్టీ అయిన బెండకాయ కారపులుసు రెడీ అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.